మన భారతదేశం అనాది కాలం నుంచి వెలుగును వెతుకుతుందండి. మన భారతదేశంలో ఉన్న ఋషులు కానివ్వండి, మన భారతదేశంలో ఉన్న పండితులు కానివ్వండి, వెలుగును వెతికారు. అయితే అందులో బమ్మెర పోతర గారు రాసిన గజేంద్ర మోక్షంలో ఒక చిన్న భాగం ఉంటుంది, ఒక పద్యం. ఏంటంటే, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన్, ఆ పెను చీకటి ఆవల తాను ఏకాకృతి వసించుచున్న ఆ ఒక్కడిని నేను ఆరాధింతున్. ఏంటంట, మళ్ళీ చెప్తాను అండి. ఏంటంట, లోకస్తులు లోకేశులు లోకస్తులు లోకనాథులు లోకంలో ఉన్న వారందరూ, అంటే లోకంలో ఉన్న జనులు, ఈ యొక్క చంద్రమండలము, ఈ యొక్క సౌర్యమండలము, ఈ యొక్క లోకాలన్నీ దాటుకుంటా లోకనాథులు ఎవరంట, ప్రభువులు నాథులు దేవదూతలు, వారిని అందరినీ దాటుకుంటా వెళ్ళిపోతే ఆ యొక్క పెనుచీకటి ఆవల, అంటే కనిపిస్తున్న పెనుచీకటి అవతల తాను ఏకాకృతి అయి, ఏంటంట, తాను ఒక్కడే వసించుచున్న, అంటే నివసిస్తున్న ఆ ఒక్క వెలుగుని నేను ఆరాధిస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మన భారతదేశంలో ఒక పండితుడు, ఆయన పేరు బమ్మెర పోతన గారు, పాండిత్యంలో రాసిన ఒక కవిత్వంలో ఉన్న ఒక పద్యం ఇది. వేద ఋషులందరూ కూడా ఆ వెలుగునే వెతికారు, కానీ ఆ వెలుగును కనుగొనలేకపోయారు. ఆ వెలుగు నీకు ప్రత్యక్షమైంది. ఇప్పుడు నువ్వు ఆ వెలుగును పరిచయం చేయాలి. ఎంతమంది అయితే వెతుకుతున్నారో వెలుగుని, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగును నువ్వు పరిచయం చేయాలి. ఇప్పుడు ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, బమ్మెరపోతన గారికి వెలుగు ఎవరో పరిచయం చేయాలి కదా. ఈ లోకంలో చాలామంది వేద ఋషులు వెలుగును వెతుకుతున్నారు, చాలామంది భక్తి చేస్తున్నారు. ఆ భక్తి చేస్తున్న వారికి వెలుగును పరిచయం చేయాల్సిన బాధ్యత ఎవరిది? సంగమా, నీది నాది. అందరూ దేవుని వెతుకుతున్నారు. ఏమండి, భారతదేశం అంతా గుళ్ళతో నిండిపోయింది, భారతదేశం అంతా మసీదులతో నిండిపోయింది, భారతదేశం అంతా చర్చిలతో నిండిపోయింది. కానీ నేను అంటాను, మరి ఆ యొక్క భక్తి చేస్తున్న సమస్త జనులకు నిజమైన వెలుగెవరో, నిజమైన మార్గం ఎవరో, నిజమైన సత్యం ఎవరో పరిచయం చేయవలసింది సంఘమే కదా, మనమే కదా. నిజమైన వెలుగు నువ్వు నేనే. లోకాన్ని వెలిగించే వెలుగుగా ఉండాలి. ఎందుకంటే మనము క్రీస్తుని నమ్ముకుంటున్నాం. నిజమైన వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను ధరించుకున్న నీవు నేను, ఆయనను నమ్ముకున్న నీవు నేను, ఆయన ఆత్మను పొందుకున్న నీవు నేను, ఆయన దర్శనం పొందుకున్న నీవు నేను, ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన నీవు నేను. మరి ఈ లోకాన్ని వెలిగిస్తున్నామా, చీకటిలోకి నెట్టేస్తున్నామా? వెలుగు సంబంధాలుగా ఉంటున్నామా, లేకపోతే చీకటిగా ఉంటున్నామా? ఈ లోకానికి వెలిగిచ్చేవారుగా ఉంటున్నామా, మన ప్రవర్తన ద్వారా ఇంకా చీకటిని చూపిస్తున్నామా? నిజమైన వెలుగుగా నువ్వు ఉంటున్నావా లేదా? పరీక్షించుకో ప్రియ సంగమా, పరీక్షించుకోండి.